నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు కళా సమితికి, కళావేదిక సంస్థలకి ఎన్నో ధన్యవాదాలు. బాలమురళీ కృష్ణ గారి కాంపోజిషన్స్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం. మొదటిది అతను సృష్టించిన సిద్ధి అన్న రాగంలోని వినాయకుడి మీద ఒక కృతితో మొదలు పెడుతున్నాం. Namaskaram andi. This is Swaravina Pani, music director. Today it is an auspicious day. Dr. Mangalapalli Gari memorable day. Telugu Kala Samiti, Kala Vedika jointly did this occasion, made very beautiful. It's my fortunate to participate here, and a good day how becomes a memorable day to me in my life. I composed 72 Melakartragas in 6.5 minutes. Madhura Swara Kamakshi. In 2014 September, Mangalampalli Balamurali Krishna Garu sung that composition. It's my fortunate in my lifetime. Today in 2024 September, Mangalampalli Balamurali Krishna Gari, that audio has been released by Madhu Annagaru, president of TFAS. Very good occasion. So many gatherings are there here to watch the composition of 72 Melakartragas. So many music scholars and students, so many persons joined together here, and they enjoyed a lot. The composition work is over. The audio cassette has been released today, and now we are going to participate in the Saptaswara Avadhanam. It's called, it's a new innovative thing in Avadhanam. So Saptaswara Avadhanam means 7 lyricists will be sitting over here, as long as with 7 musicians will be sit over here. 7 new lyrics written by the 7 people. Each and everybody asks their own lyrics, and in the 7 group of musicians ask a raga. I have to sing instantly in the chosen raga with the given lyrics. That is very important. And also my ambition is that ragas are not at all regular routine ragas. That ragas are only which have not popularized till today. It's called 40 Vivadi ragas. I say it's not at all Vivadi ragas, it's Vishesha ragas. Mari
సారం సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం సర్వకళామయ నాట్య విలాసం సలలితనాట్య సుధారసారం రాగాన్ని చెక్ చేసుకోవచ్చు. నేను ఆ రాగం పాడుతున్నాను లేదో చెక్ చేసుకోవచ్చు. స్వరస్థానాన్ని చెక్ చేసుకోండి, రాగం చెక్ చేసుకోవడం అందులోనే ఉంటాను నేను. గడ్డకు ఎదురు నిలిచి సరితూగేడి స్వర్గము లేని లేదు ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి ఎందు భూతత్వము వేసి చూచినను ఎచ్చట కానరాదు స్పృశించిన చాలు మట్టి నీ ఇచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుచు చూడు భాగ్యమున ముద్దుగా బుద్దుగా వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో పోసిగలము నింపుతూ బోరెడు మట్టి పెట్టలను పప్పు చెక్కలుగా కోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని మురుగు పెట్టి ఆ మట్టిలో దొర్లి దొర్లి ఆడాడగా అల్పురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకిక రాదిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటి గడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే. దానిని నీకు తెలుసున్నది నీ మదిలో మమకార బద్ధమే. ప్రాణము ఉన్న వరకు నీ ఊరను వేరును గలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసున నిండుగా బదిలవచ్చుటే 10,000 కోడి నీ జన్మలు కోరిని పుణ్య భూమిలో పుట్టిన ధన్య జీవివై ఉదయాన్నే ఉరుకులు పరుగులు, సాయంత్రం సరదా కబుర్లు, వారాంతం శాంతం ఇంటి పనులు, గానా బజానాలు, భోజనాలు, నీరాజనాలు. కాలం కరిగిపోతుంది కర్పూరంలా, జీవితం సాగిపోతుంది ఇలా. ఇది అమెరికా జీవితం. బ్రహ్మాండమైన సాహిత్యం పాడతాను. రాగం అడగండి. నమస్కారం. ఇందులో మీ పేరేంటి? రేషభం. రేషభం రీ అని చెప్పాలి. నెక్స్ట్ రూపవతి. సేనావతి రూపవతి అంటే 2వ చక్రంలో 12వ రాగం అవుతుంది, 2వ చక్రంలో 6వ రాగం అయిపోతుంది. రూపవతి అద్భుతమైన రాగం, బ్రహ్మాండమైన రాగం అడిగారు, ఈ పాడేస్తాను నేను. ఓకే, బ్రహ్మాండం అండి.
బాగుంటుందంటే సుచరిత్ర. మరొకసారి సుచరిత్ర చూద్దాం మనం. ఇందులో గమ్మత్ ఏంటంటే మొదటి గాని మూడో రీ అంటాం, రెండవ గాని మూడవ గా అంటాం. శ్యామలాంగి షణ్ముఖ ప్రియ సింహేంద్ర మధ్యం హేమవతి ధర్మవతి నీతిమతి అంతేనమ్మా. 10వ చక్రంలో మొదటి రాగాన్ని శ్యామలాంగి అంటారు. 10వ చక్రంలో మొదటి రాగాన్ని శ్యామలాంగి అంటారు. అద్భుతమైన రాగం అండి. తర్వాత వెంటనే షణ్ముఖ ప్రియ సింహేంద్ర మధ్యం హేమవతి ధర్మవతి నీతిమతి. ఇందాక ధర్మవతి రాగం పాడారు, ఇక్కడ ధర్మవతి రాగం ఆలాపన చేసి చాలా బాగా పాడారు. ఉషాగా ధర్మవతి పాడారు అనుకున్నా. అద్భుతంగా వారు మణిగారు వాయించారు, సితారు వాయించారు. ఇప్పుడు మీరు శ్యామలాంగి అడిగారు. ఎందుకు అడగాల్సి అంటే అది వివాది రాగం అంటాం. నమస్కారం TV5 మన టీవీ ప్రేక్షకులకి నా పేరు మధు అన్న. మరొకసారి మరీ నమస్కారం. సెప్టెంబర్ నెల ఇదొక అద్భుతమైన నెల తెలుగు కళా సమితికి. ఎందుకంటే అంతేకాదు పరీక్షా నెల. సెప్టెంబర్ మొదటి వారం నుంచి దీపావళి సెలబ్రేషన్స్ కోసమని మేము ఎంతో కష్టపడుతూ ఏర్పాటు చేస్తున్న ఆటల పోటీలు ప్రతి శని ఆదివారాలు జరుగుతుంటే వీటి మధ్యలో వచ్చి కూర్చున్నది ఒక దీపావళి పండగలాంటి మేము చేసే సెలబ్రేషన్స్కి సమానంగా ఈరోజు ఇంకొక పెద్ద భారీ కార్యక్రమం మేము ఊహించలేదు. తెలుగు కళా సమితి విలువలకి అద్దం పట్టేలాగా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శృత్యంజలి అని ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మొదలు పెడితే అది దినదిన ప్రవర్ధమానమై ఎక్కడో ఉన్న భారతదేశంలో ఉన్న శ్రీ స్వర వీణాపాణి గిన్నీస్ బుక్ రికార్డు విన్నర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి స్మృత్యంజలిలో నేను కూడా భాగం అవుతానని మా ముందుకొచ్చి టీఫాస్క్లో ఒక భాగమై అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు. వీణాపాణి గారు గిన్నీస్ బుక్ రికార్డు 64 గంటలు తన స్వరకామాక్షిని ఆలపించి ఆ రికార్డును అందుకున్నారు. ఆయన ప్రజ్ఞా పాఠవాలు నా మాటల్లో చెప్పలేను. ఆయన 72 మేళకర్త రాగాల్ని మేళవించి రాసిన స్వరకామాక్షి వింటే పులకింతలు వస్తాయి. జన్మ ధన్యం అవుతున్నట్టుంది. కామాక్షి మాత అనుగ్రహం మన కుటుంబాల్లోకి చొచ్చుకొని వచ్చి మనల్ని కాపాడుతుంది అనే ధైర్యం, నమ్మకం మనకు కలుగుతాయి. అటువంటి వీణాపాణి గారు స్వరకామాక్షి ఆలాపనే కాకుండా తాను కనిపెట్టిన స్మార్ట్ అనే మ్యూజిక్ థెరపీ ప్రక్రియను కూడా మాకు కొద్ది సమయాల్లో అయినా కూడా పరిచయం చేసి సభ్యుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తి మంత్రముగ్ధుల్ని చేశారు ఒక 20 నిమిషాలు. ఆ తర్వాత వీణాపాణి గారు ఆఖరిలో ఏర్పాటు చేసిన అవధానం అదొక మాటల్లో చెప్పలేని అనుభూతిని అవధానంలో పాల్గొన్న పృచ్ఛకీమణులకి కల్పించి వారిని ఎక్కడో ఎక్కడో పైలోకాల్లో విహరించేట్టుగా జరిపించారు వీణాపాణి గారు. ఎన్ని కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ విరాళాలు, మీ స్పాన్సరింగ్లు చేయకుండా మేము ఏ కార్యక్రమాలు నడపలేము. వాణి కోనిశెట్టి గారు ట్రెజరర్, ఆవిడ treasurer@tfas.net అని జెల్ ఐడి ఉంది. దానికైనా చేయొచ్చు, చెక్కులైనా పంపించవచ్చు, క్యాష్ అయినా ఇవ్వచ్చు. మీ సహకారం ఉంటేనే ఇంతటి మంచి కార్యక్రమాన్ని మళ్ళీ చేయగలం. సహకరించండి, టీఫాస్లో మెంబర్లుగా చేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్.